నియమబద్ధంగా జీవించే ఈ నేలలో అసలు స్నానమే కాన్సెప్ట్ లేనోళ్ళు కొన్ని చెప్తే బాగుండదు. ఎయిర్పోర్ట్లో స్నానం కాన్సెప్ట్ కుదరదు. మన ఎయిర్పోర్ట్లు కూడా అలాగే వస్తాయి. నేను చాలా హర్ట్ అవుతాను. ప్రయాణాలు చేసాం ఒకసారి చాలా ఇబ్బంది పడ్డాను. ఎట్లో మా అమ్మ అనిపిస్తే స్నానం చేసాం. స్నానం చేయకపోతే అసలు ఏ రోజు ముందుకెళ్ళదు, ఏది అవ్వదు. వాళ్ళకి స్నానం కాన్సెప్టే లేదు. నేనేమంటా అంటే అసలు మీకు స్నానం కాన్సెప్ట్ లేదు, అమ్మ కాన్సెప్ట్ లేదు, అన్నం కాన్సెప్ట్ లేదు, మీరు మాకు ఆధ్యాత్మికత బోధించడం ఏమిటండి? పోనీ నా భాషలో చెప్తాను. నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో హ్యుమానిటీ, నో రియాలిటీ. హౌ స్టూపిడిటీ యూ స్పీక్ అబౌట్ స్పిరిచువాలిటీ. అద్భుతం, ఆలోచించండి. అద్భుతం. మీ ప్రాస మామూలుగా కాదు. ఇంతకీ మీరు చెప్పలేదు ఏం చదువుకున్నారు? వానాకాలం. వానాకాలం వానాకాలం చదువు. అమ్మ గుర్తుపెట్టుకోండి సార్. అంటే మీరు నేను మీకు ఇదివరకు చెప్దాం అనుకుని మర్చిపోయాను. మీరు ఇంటర్వ్యూ చేసి ఉండకపోతే ఒకరిని చేయాలి. వారు సింహాచల శాస్త్రి గారు, 30 వరకు సింహాచల శాస్త్రి గారు. ఇప్పుడున్న ఈ కాలంలో అద్భుతమైన హరికథకులు. గుంటూరులో ఉంటారు. మొన్నటిదాకా తిరుపతిలో ఎస్వి మ్యూజిక్ కాలేజీకి చేశారు. అంటే వారి శైలి చెప్పడానికి సరదాగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు మ్యాక్సిమం వింటూ ఉంటాను, విన్నదే వింటుంటాను. చాలా గొప్ప కంఠము, గొప్ప వర్చస్సు, వాక్కు. వారు ఏమంటారంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి అని పద్యం ఉంది కదా. ఆ పద్యాన్ని ఏమని చెప్తారంటే ఆ టాకు టాకి హట్టింపక హట్టెవక ఎస్కేప్ అవ్వువాడు ధన్యుడు సుమతి. అది అలా కంక్లూడ్ చేస్తారు పిల్లలు. ఒక విట్ట ఏదో ఉంది విజయవాడలో. ఆ కాలేజీ పిల్లలతో చెప్తే పిల్లలందరూ పెద్ద సౌండ్ చేసి లేచి అలా సంబరపడిపోతే వారు ఏమన్నారంటే 2020 శతకం ఇలాగే ఉంటుంది అని చెప్పారు. నేనేమంటా అంటే వారు అంటే పెద్దలు చెప్పింది శాస్త్రాల్లో ఉన్నది చెబుతూ వారు ఏమన్నారంటే ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, చత్వారో సహజాగుణ అభ్యాసేన నలభ్యతే. దీని అర్థం చెప్పనా? ధాతృత్వం అంటే ఇచ్చే గుణం, ధీరత్వం అంటే ధీరుడు అంటే మనం ఏదో మగధీరానో లేకపోతే రారా చూసుకున్నాం ఇలా ఊహిస్తూ ఉంటాం. నిన్న కూడా ఎవరో సుధీరో ఎవరో పిల్లోడు కనపడితే ఎరా మీనింగ్ ఏమిటంటే అది చెప్పాడు. నేను చెప్తే వాడికి చెప్పాను. భగవద్గీత 2వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పారు హూ ఈజ్ కాల్డ్ ధీర. ధీరస్తత్ర న ముహ్యతి అని చెప్పారు. ఎవరు ధీరుడు? ద పర్సన్ హూ ఈజ్ నాట్ బివీల్డ్ బై సచ్ ఎ చేంజ్. ఏంటా చేంజు? శరీరంలో బాల్యం వచ్చింది, ఆ బాల్యం నుంచి యవ్వనానికి మారాడు, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి మారాడు. ఈ మార్పులను అంగీకరిస్తున్నాడు ఈ పర్సన్ ఎవరైతే ఆ బాడీలో ఉన్నాడో. ఈ వ్యక్తి చావు, మరణం అనే మార్పుని ఎందుకు అంగీకరించలేకపోతున్నాడు? దాన్ని కూడా అంగీకరించి ఆ మార్పును ఎవడైతే కదలకుండా అంటే లోపల బివిల్డ్ కాకుండా స్వీకరిస్తాడో వాడు ధీరుడు అని భగవంతుడు చెప్పాడు. అఫ్కోర్స్ దట్ ఈజ్ మై ఫస్ట్ లెక్చర్ ఇన్ ఇస్కాన్ తిరుపతి సమ్ 25 years ago. చాలా బాగుంటుంది ఆ శ్లోకం. నేను నెంబర్ కూడా చెప్తున్నాను ప్రతి చోట, గమనించండి. ఎందుకంటే రెఫరెన్స్ చూసుకుంటాను. కాబట్టి మనవాడు ధీరుడై జీవించవలసిన నేల ఇది. నా మాటల్లో కటుత్వం ఎందుకు వస్తుంది, నేను ఎంత స్ట్రాంగ్గా మాట్లాడాల్సి వస్తుందంటే ఇది ధీరులు పుట్టిన నేల, బీరువులది కాదు ఇది. మళ్ళీ బీరువులు అంటే జనాలు బీరువో తెలుసు కానీ బీరువులు తెలియదు. ఏం చేస్తాం, తెలుగుని చాలా చంపేశారు కాబట్టి. ఇప్పుడు ఇంతకీ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇటువైపు రావాలి. నేను అమ్మ కడుపులోంచి వచ్చాను. చెప్పకూడదా? చెప్తా. నేను అంటే నాకు మీకు అదే చెప్తున్నా, పుస్తకాలు పిచ్చ ఉండడం వలన ఇప్పటికీ అప్పటికి నేను మొన్న కూడా పుస్తకం కొనేసాను. ఉన్నది చాలవని గొట్లు కొన్ని చెదలు కూడా పట్టినాయి. అన్ని పుస్తకాలున్నా కూడా ఆ పుస్తకాల పట్ల మమకారం. రోజు ఒక 20 పుస్తకాలను కొంత తిరగేస్తూ ఉంటాం.
అది పుస్తకాలు చదవడం, లైబ్రరీకి బాగా వెళ్ళడం, గంటల కొద్దీ కూర్చోవడం, అక్కడ మెంబర్షిప్ కట్టి పుస్తకాలు తెచ్చి చదువుకోవడం, ఈ చదవడం, ఈ ప్రక్రియలో నాకు వ్యక్తి పరిచయం అవడం. ఆయన నాకు అంటే మామూలుగా అందరి జీవితాల్లో దేవుడు, కుటుంబం ఇంతేగా ఉంటాయి. అవును. మ్యాక్సిమం 100కి 99, 100కి 100 కూడా అవే ఉంటాయి. కుటుంబం కొంచెం దేవుడు అంతేగా. అవును. మొత్తం దేవుడు ఉండదు, ఆ దేశం మొత్తం అసలు ఉండదు. అలాంటి సమయంలో సర్వేష్జీ అని ఒక ఆయన పరిచయం. నేను చాలా చిన్నవాడిని, 14-13 ఇయర్స్, చాలా అల్లరిగా ఉండే ఏజ్. ఆయన నన్ను శాఖకి రమ్మనేవారు, ఆర్ఎస్ఎస్ శాఖ. మార్నింగ్ వస్తానని చెప్పి ఆ కార్యాలయంలో పడుకునేవాడిని. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళేవాడిని, లేకపోతే వెళ్ళేవాడిని కాదు. కానీ ఆయన పట్ల గౌరవంతో పొద్దున్న తప్పదు కాబట్టి లేచి అక్కడ కూర్చునేవాడిని.